హాయ్ అండి. నెట్ బ్లౌజ్కి చాలామందికి నెట్ బ్లౌజ్ అనగానే కుట్టినందుకు ఎలా వస్తుంది ఏటని కన్ఫ్యూజ్ అవుతారు. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే నేనైతే సింపుల్గా హ్యాండ్స్ వర్క్ వచ్చింది పోకుండా ఎలా కుట్టుకోవాలి, అలాగే నడుము బెల్ట్ ఖర్చు కనబడకుండా మన చేతి పని లేకుండా ఎలా కుట్టుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే మన నెక్ ఎలాగైనా తీసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ తీసాను. అలాగే బ్లౌజ్ది మనం లైనింగ్ ఎలా కటింగ్ చేసుకున్నామో అలాగే బ్లౌజ్ క్లాత్ కూడా సేమ్ కటింగ్ చేసుకొని ఈ విధంగా రెండు కలిపి అయితే కుట్టుకోవాలి. అలాగే బెల్ట్కి అయితే నేను 1 ఇంచి అయితే తీసాను. ఫోల్డింగ్కి నడుము బెల్ట్కి ఎలా తీస్తాం సేమ్ క్లాత్ తిరగనందుకు కూడా మన ఇష్టమే. నేనైతే ఇంచి అయితే తీసుకున్నాను. అవి ఇంచి కాంచి మనం 1 ఇంచి ఎలాగైతే ఖర్చు తీసామో అలాగా ఇంచి చూసుకొని దాని మీద ఇలా రెండు కలిపి కుట్టేసుకోవాలి. అదే క్లాత్ని మనం తిరగేసుకొని దానిపైన కూడా మనం కుట్టు అయితే వేసుకోవాలి. ఇలాగైతే మనకి బెల్ట్ టైప్లో వస్తుంది. చాలా నీట్గా కూడా కనిపిస్తుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అయితే బ్యాక్ సైడ్ అయితే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చాలా నీట్గా కూడా ఉంటుంది బ్లౌజ్ అయితేని. చూసారు కదా, ఇలా మనకి తిరగైగానే ఆ ఇంచి బెల్ట్ అయితే కనిపిస్తుంది. దానిపైన మనకి ఇలాగా కుట్టు అయితే వేసుకోవడమే. ఇంకా చేతి పని చేసినట్టుగానే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే చేతి పని ఉండదు, అలాగే ఖర్చు కూడా మనకి బయటకైతే కనిపించదు. చూసారు కదా, అస్సలు ఖర్చు అయితే కనిపించదు. ఈ విధంగా వస్తుంది. అదే క్లాత్ని మనం మళ్ళీ జాయింట్ చేసుకోవాలి. లైనింగ్కి బ్లౌజ్ క్లాత్ని మొత్తం అంతా క్లాత్ సర్దేసుకొని దానిపైన లైనింగ్ బ్లౌజ్ మనం జాయింట్ చేస్తాం కదా, అదే విధంగా జాయింట్ చేసుకోవడమే. కాకపోతే నడుము బెల్ట్ మొట్టికి మనకి చేతి పని లేకుండా ఈ విధంగా వేసుకోవడం వల్ల అయితే బ్లౌజ్ ఈజీగా అయిపోద్ది. అలాగే మనకి చేతి పని కూడా ఉండదు. చూసారు కదా, మొత్తం కూడా జాయింట్ చేసాను. అలాగే మనం ఈ వేస్ట్ ఖర్చుని కటింగ్ అయితే చేసుకోవాలి. ఎలాగైతే జాయింట్ చేసామో లైనింగ్ పెట్టే మనం ఉన్న క్లాత్ని ఖర్చు అయితే ఇలా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా నీట్గా వచ్చింది. మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇలా హ్యాండ్స్ చూసారు కదా, దీనికైతే వర్క్ వచ్చింది. మనకి ఆ వర్క్ పోకుండా క్లాత్ని తిరగేయడం కాదు, ఇదే క్లాత్ని మనం 1/2 ఇంచి తీసుకోండి, 1/4 ఇంచి తీసుకోండి, అది లోపల ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి. ఇది క్లాత్ తిరగేయడం కాదు. ఇలా మనకి వర్క్ వచ్చింది, వర్క్ పోకుండా కుట్టుకోవాలంటే లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్. నేనైతే హ్యాండ్స్కి కూడా ఇంచి తీసాను. చూసారు కదా, వర్క్ పోకుండా ఆ వర్క్ పైన మనం ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని దానిపైన అయితే కుట్టు అయితే వేసుకోవాలి. ముందైతే బ్లౌజ్ క్లాత్ వేసాను కదా వర్క్ది, దానిపైన మనం లైనింగ్ ఇలా లోపల ఫోల్డ్ చేసుకుంటూ దానిపైన అయితే కుట్టు వేసుకోవాలి. క్లాత్ తిరగైనంతకైతే నడుము బెల్ట్ తిరిగేసినట్టు అయితే హ్యాండ్స్ తిరగేస్తే వర్క్ అయితే పోద్ది కదా. ఈ విధంగా కుట్టిలా ఉంటే వర్క్ కూడా పోదు, అలాగే చాలా నీట్గా కూడా కనిపిస్తుంది. నేను ఎలాగైతే కుట్టుకొస్తున్నానో అలాగే లోపలికి మనం ఫోల్డ్ చేసుకుంటూ ఇలా కానీ కుట్టుకున్నామంటే వర్క్ హ్యాండ్స్ది అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా జాయింట్ చేసుకొని చూడండి వర్క్ అయితే ఎంత నీట్గా కనిపిస్తుందో. అసలు లైనింగ్ జాయింట్ చేసినట్టే ఉండదు. అలాగే హ్యాండ్స్కి కూడా పైన మనం లైనింగ్ అయితే ఇలా జాయింట్ చేసుకొని అలాగే పైన వచ్చిన క్లాత్ని సైడ్లు కానీ సరిపోతే అదే క్లాత్ని సైడ్ జాయింట్ చేసుకోవచ్చు. నేనైతే అదే క్లాత్ని కటింగ్ చేసుకొని ఇలాగే విధంగా సైడ్లు అయితే కటింగ్ చేసి జాయింట్ చేస్తాను. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.